హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే కారం రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కారంగా తినే వాళ్ళకి ఒక్కసారి ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఈ టైంలో కొంచెం వెల్లుల్లి, అల్లం ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ పోపులో వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీడియం సైజ్ ఒక ఉల్లిగడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా అయితే కలుపుకొని ఇందులో అయితే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే 2 నిమిషాలు కంటిన్యూస్గా కలపాలండి. చూడండి, ఇలా కనిపించే విధంగా ఇలా ఈ పోపు ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే పొడి పొడిగా చేసి చల్లారబెట్టుకొని ఈ పోపులో వేసుకొని అయితే మంచిగా టాస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలపాలి. ఈ టైంలో ఫ్లేమ్ అనేది హైలో ఉండాలండి. అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాలు బాగా కంటిన్యూస్గా మనం రెస్టారెంట్లో ఎలా అయితే ఫ్రైడ్ రైస్ని టాస్ట్ చేసుకుంటూ కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా మీరు ఎక్కువగా కారం తింటే ఎక్కువగా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మసాలాలు వేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో అయితే ఒక కంటిన్యూస్గా 2 నిమిషాలు బాగా టాస్ట్ చేసుకోవాలండి. చూడండి, మనం బాగా కలుపుకునేటప్పుడు అయితే అన్నం దగ్గర పడి పొడి పొడిగా మంచి సువాసన అయితే వస్తుంది. ఈ టైంలోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకో 2 నిమిషాలు బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే టేస్టీగా అయితే కారం అన్నం రెడీ అవుతుంది. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా బాగా కలిపేటప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లో అయితే వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళైతే ఉల్లిపాయ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొనైనా తినొచ్చు. లేదు అంటే నార్మల్గా తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే మోనా లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. బాయ్ గాయ్స్.